ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మెమరీ ఇన్ అవర్ లైఫ్ అండి. సో ఈరోజు వచ్చేసి వ్యాక్సినేషన్ డే. సో నా చిట్టు తల్లికి ఇంజెక్షన్ ఇవ్వబోతున్నారు ఈరోజు. 5 ఇయర్స్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి నా చిట్టు తల్లిని తీసుకొని నేను తను పుట్టినటువంటి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. తను పుట్టినప్పటి నుంచి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా అదే హాస్పిటల్లో ఇప్పిస్తున్నానండి. సో అదే రికార్డ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రతి వ్యాక్సినేషన్కి కూడా మేము తను పుట్టినటువంటి హాస్పిటల్కే వెళ్ళి ఇప్పిస్తాను నేను. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. నా చిట్టు తల్లి షీ వాజ్ లైక్ డూయింగ్ లిటిల్ ఫన్ అనమాట. తనకి ఇంకా తెలీదు వ్యాక్సినేషన్కి వెళ్తున్నామని చెప్పేసి మేము రీచ్ అయిపోయాము హాస్పిటల్కి. హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత నా చిట్టి తల్లికి మెల్లిగా చెప్పాను నేను, ఏంటంటే ఇంజెక్షన్ ఇస్తారు నీకు ఇవాళ, వ్యాక్సినేషన్ తీసుకోవాలి నాన్న, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పాను. సో తను వచ్చేసి మెల్లిగా, తనకు అర్థం కాలేదు, బట్ ఇక్కడ మాత్రం తను షీ వాజ్ లిటిల్ టెన్స్డ్ అనమాట. ఓకే నేను స్ట్రాంగ్ గర్ల్ కదా అన్నట్టు మాట్లాడింది, కానీ కొంచెం టెన్షన్ పడింది. అండ్ మోస్ట్ థ్రిల్లింగ్ థింగ్ ఏంటంటే తను చిన్న బేబీస్ని చూసింది హాస్పిటల్లో అండ్ షీ వాజ్ సో థ్రిల్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. నా చిట్టి తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చిన టైం వచ్చినా కూడా నాకే తనకన్నా ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. మరి ఎందుకో తెలీదు, మేబీ ఎవ్రీ మామ్స్ హార్ట్ బ్రేక్స్ అ లిటిల్ ఆన్ వ్యాక్సినేషన్ డే. నా చిట్టి తల్లి మాత్రం ఐ వోంట్ క్రై అమ్మా అని మాత్రం బోల్డ్గా చెప్పింది. కానీ చూడాలి ఎంత ఏడుస్తుంది ఏంటి అనేది, నేను అప్పటికి నా హార్ట్లో అదే తిరుగుతూ ఉండింది. ఫైనలీ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత నేనైతే హాస్పిటల్ ఫార్మసీలో 3 వ్యాక్సిన్స్ అయితే పర్చేస్ చేశాను. ఈసారి 3 వ్యాక్సిన్స్ అండి నా పాపకి. ఐ వాజ్ లిటిల్ టెన్స్డ్. ఇప్పటి నుంచి నాకు డగ్ అని కొట్టుకుంటా ఉండింది. బట్ మై బేబీ వాజ్ లైక్ ఇంతే కదమ్మా, ఇంతే సింపుల్ అని చూపిస్తూ ఉంది ఇక్కడ. బట్ యా ఫైనలీ ఇంజెక్షన్ అయితే అయిపోయింది. ఇంజెక్షన్ తీసుకున్నంతసేపు తను నన్నే చూస్తుంది అండ్ షీ వాజ్ లైక్ అమ్మ నేను ఓకే కదా అని. నేను ఒకటే చెప్పాను తనకైతే, నువ్వు స్ట్రాంగ్ గర్ల్వి, బీ స్ట్రాంగ్, యూ విల్ బీ ఆల్వేస్ సేఫ్ బిసైడ్ మీ అని అన్నాను నేను. ఫైనలీ బ్రేవ్గా ఇంజెక్షన్స్ అయితే వేయించేసుకుంది. మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్.